వన్ హ్యాండ్ ఆపరేషన్. మనకి ఎవ్రీ శాంసంగ్ మొబైల్లో గుడ్ లాక్ మాడ్యూల్ ఉంటుంది. సో మీరు గుడ్ లాక్ మాడ్యూల్కి వెళ్తే సో దిస్ ఈజ్ ది యూజర్ ఇంటర్ఫేస్. మనకి లైఫ్ అప్లోకి వెళ్తే వన్ హ్యాండ్ ఆపరేషన్, దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి వన్ హ్యాండ్ ఆపరేషన్లోకి వస్తే ఇది ఆన్ ఆఫ్ అనమాట. మనకి బై డిఫాల్ట్ ఎవరన్నా ఆన్ చేసుకోకపోతే ఇది ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. సో ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట లెఫ్ట్ హ్యాండిల్, రైట్ హ్యాండిల్, అడ్వాన్స్ సెట్టింగ్స్, గెస్చర్స్. మళ్ళీ ఈ టాప్లో 2 ఉన్నాయి కదా పింక్ కలర్లో, అవి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండిల్స్ అనమాట. నేను యాక్చువల్గా మనకి బ్యాక్కి ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ స్ట్రైట్ రైట్, డయాగ్నల్ అప్, డయాగ్నల్ డౌన్ 3 డైరెక్షన్స్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏదన్నా ఇప్పుడు స్వైప్ రైట్ అన్నాం అనుకోండి, ఇక్కడ డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు నేను బ్యాక్కి సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను స్వైప్ రైట్ చేసిన వెంటనే బ్యాక్ వచ్చింది. అలాగే ఈ కింద కూడా మనకి లెఫ్ట్ హ్యాండిల్, రైట్ హ్యాండిల్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఏంటంటే శాంసంగ్ మొబైల్స్లో స్క్రీన్ షాట్ అంటే మనం ఎలా తీసుకుంటాం, పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ డౌన్ కలిపి క్లిక్ చేస్తాం కదా, అలా కాకుండా నేను ఇక్కడ రైట్, స్ట్రైట్ రైట్ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. రిమైనింగ్ నాకు అవసరం లేదు. మన నీడ్స్ బట్టి మనం దాని యొక్క యాక్షన్స్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా యాక్షన్స్ ఉంటాయి. మీరు చూస్తే మెనూ ఓపెన్ చేయాలా, రీసెంట్ యాప్స్ ఓపెన్ చేయాలా, వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌనా, లేకపోతే నెక్స్ట్ ట్రాక్ ప్లే చేయడానికా, తర్వాత యాప్స్ మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ ఓపెన్ చేయడానికా, తర్వాత స్క్రీన్ ఆఫ్ చేయడానికా, టార్చ్ మనకి టార్చ్ కావాలి. సో ఇక్కడ స్వైప్ రైట్ చేసిన వెంటనే టార్చ్, అలా యాక్షన్స్ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ రైట్లో నేను స్క్రీన్ షాట్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే రైట్ చేసి వెంటనే చూసారు స్క్రీన్ షాట్ వచ్చింది. సో ఇలా మనం ప్రతి